అని హెక్టిక్ గా తిరగడం ఎందుకు? ఒకటి పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది కదా. అలా చేస్తే క్యారెక్టర్ మీద గ్రిప్ వస్తుంది, యూనిక్ లుక్ ని మెయింటైన్ చేయొచ్చు, స్పీడ్ పెంచొచ్చు అనే కాన్సెప్ట్ తో వెళుతున్నారు కొందరు హీరోలు. ఇంతకీ ఎవరు వారు? ఈ ఏడాది డాకు మహారాజ్ తో హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత అఖండ 2 సెట్స్ లో అడుగుపెట్టారు. అట్ ఏ టైం 1 మూవీ అనే ఫార్ములాని ఫాలో అవుతున్నారు బాలయ్య. నందమూరి అందగాడి రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు మెగా వారసుడు రామ్ చరణ్. పెద్దికి సంబంధించి ప్రస్తుతం నైట్ షూట్స్ జరుగుతున్నాయి. మళ్ళీ మళ్ళీ పుడతావా ఏటి అంటూ గ్లిమ్స్ తో ఆకట్టుకున్న రామ్ చరణ్ మరింత ఫోకస్డ్ గా చేస్తున్నారు పెద్ది మూవీని. ఈ సినిమా పూర్తయ్యాక లుక్ చెక్ చేసుకుని నెక్స్ట్ సినిమా సెట్లో అడుగు పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. అల్లు అర్జున్ కూడా యాస్టీస్ గా ఇదే ఆలోచనతో ఉన్నారు. పుష్పతో ఊర్రా మాస్ గా కనిపించిన అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ గా మారిపోయారు అట్లీ కోసం. మా హీరోని ఇలా చూసి ఎన్నాళ్లైందని సంబరపడుతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఇంటర్నేషనల్ లెవెల్లో చేసే సినిమా కదా, మా స్టార్ కూడా ఒక్క ప్రాజెక్ట్ కి ఫిక్స్ కావడం మాకేం ఇబ్బంది లేదని అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎన్నేళ్లు కేటాయిస్తారోననే టెన్షన్ ఒకవైపు వెంటాడినా మంచి సినిమా కోసమే కదా అని వారిలో వారు సర్ది చెప్పుకుంటున్నారు. సూపర్ స్టార్ ని ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. హిట్ 3 విజయోత్సాహంలోనే పారడైజ్ ని పూర్తి చేసేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తరువాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలనే సింగిల్ అజెండాకి స్టిక్ ఆన్ అయ్యారు.